వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్హెల్దీ ఇండియా ఈరోజు టాపిక్ అందరి ఇంట్లో ఉండే ఫ్యామిలీ డంప్ యార్డ్. అర్థం కాలేదు కదా? అదేనండి ఫ్రిడ్జ్. పూరి గుడిసె నుంచి విలాసవంతమైన విల్లా వరకు అందరి ఇళ్లలో ఈ వస్తువు ఉండాల్సిందే, మన ప్రాణాలు తీయాల్సిందే. ఫ్రిడ్జ్ ప్రాణాలు తీయడం ఏంటని అలా కన్ఫ్యూజింగ్ ఫేసులు పెట్టకండి ప్లీజ్. మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఫస్ట్ పరికరం ఫ్రిడ్జ్ అంటే మీరు నమ్ముతారా? అసలు ఫ్రిడ్జ్ ఎంత డేంజరో సుమన్ టీవీ ఆరోగ్య నిపుణులతో క్లియర్గా చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిల గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ ప్రియా చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. ఫ్రిడ్జ్ ఎంత డేంజర్ అనేది ఇవాళ ఒక క్లారిటీ ఇద్దామనేదే మన ప్రయత్నం. అందరి ఇళ్లలో ఉండేదే, కామన్గా మనకి తెలిసిందే, కంపల్సరీ వస్తువుల్లో అదొకటి ఫ్రిడ్జ్ అనేది. డాక్టర్ గారు, ముందుగా మాట్లాడుకుందాం. అంటే ఫ్రిడ్జ్ అంటే అంత చల్లటి పదార్థాలు కానీ ఏమైనా తినటం వల్ల మన బాడీలో జరిగేటువంటి మార్పులు ఏంటి? అసలు ఏం జరుగుతుంది చల్లటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు? మనకు ముఖ్యంగా తీసుకున్నటువంటి ఆహారాల్లో రూమ్ టెంపరేచర్లో తీసుకున్నప్పుడు కానీ దాని యొక్క జీవన క్రియల్లో ఎలాంటి మార్పులు జరగకుండా పోషక విలువలు అనేటివి కరెక్ట్గా ప్రిజర్వ్ అవుతాయి. ఎప్పుడైతే మనకు పోషక విలువలు ప్రాపర్గా ఉండాలంటే రూమ్ టెంపరేచర్లో తినాలి, ఫ్రెష్గా ఉన్న ఆహార పదార్థాలని తినాలి. ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దాన్ని వేడి చేసి మళ్ళీ తినడం ద్వారా దాంట్లో ఉన్న పోషక విలువలు కాస్త పూర్తిగా తగ్గిపోయి విషతుల్యమైన ఆహారంగా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రూమ్ టెంపరేచర్వే తీసుకోవాలని అంటూ ఉన్నారు, కానీ మనందరికీ బాగా అలవాటు అయిపోయింది. వినిల గారు, కామన్గా చూస్తాం అంటే చల్లగా ఉంటేనే మనం ఏదైనా ఆహారం తినగలిగే స్థితికి వెళ్ళిపోయాం. నార్మల్గా వేడిగా ఉంటే వద్దు ఒకటే మాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది బాగా అలవాటు అయిపోయింది. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? యాక్చువల్గా మన బాడీలో మనం నమిలి మింగాలి అంటాం. అంటే నమిలి మింగాలి అంటే మన లోపల లాలాజలము కొన్ని క్రిములని అడ్డు తట్టవేస్తుంది. కంఠంలో ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది, అక్కడ కొంత బ్యాక్టీరియాని ఆపేస్తుంది. సో మన బాడీ ఇట్ సెల్ఫ్ మనం తీసుకునే ప్రతి ఆహారంలో మనని ప్రొటెక్ట్ చేయడానికి ఈ మెకానికల్ థింగ్ అనేది యూస్ఫుల్ అన్నమాట. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తీసుకునేటప్పుడు దాన్ని మినిమం రూమ్ టెంపరేచర్ లెవెల్కి తెచ్చి తినటం వల్లే మనం కొంచెం సేఫ్గా ఫీల్ అవుతాం. అంటే ఇప్పుడు ఆ చల్లటి పదార్థం నోట్లోకి వెళ్ళంగానే అక్కడంతా మొద్దుబారిపోతుంది. సో ఆ ప్రొటెక్షన్ కానీ, డైజెషన్ ఇష్యూస్ రావటం కానీ, డైజెషన్ స్లో అవ్వటం కానీ, కంపల్సరిగా ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు ఎప్పుడు తీసుకున్నా ఒక స్పెసిఫిక్ టైం వరకే రీఫ్రిజిరేట్ చేసి తీసిన తర్వాత కూడా కొంచెం అవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక తీసుకోవటం బెటర్. ప్రీహీట్ చేసి తీసుకునే కన్నా కూడా దట్ ఈస్ ద సేఫెస్ట్ మెథడ్. అమ్మ, కామన్గా మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే ఫ్రిడ్జ్ లేని ఇల్లు లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఫ్రిడ్జ్ మన ఇంట్లో లేకపోతే పక్కన ఇళ్ళకి వచ్చి కొంచెం మా వాటర్ బాటిల్స్ పెడతారా, మా ఈ ఫుడ్ కొంచెం పెడతారా, సాయంత్రం వచ్చి తీసుకుంటాం, ఇలా అడిగేవాళ్ళం. ఇప్పుడు అంత అవసరం ఉండట్లేదు. పూరి గుడిసెల దగ్గర నుంచి విలాసవంతమైన విల్లాల వరకు 1-2 అంతకు మించే ఉంటున్నాయి. బీరువాళ్ళంత ఫ్రిడ్జ్లు చూస్తున్నాం. సో ఇట్లా మారిపోయి ఈ పరిణామం చెప్పండి, ఈ చేంజ్ అనేది. ఒకప్పుడు నా చిన్నప్పుడమ్మా సాయంత్రం అయ్యేసరికి భోజనం కరెక్ట్గా 6 చేసేసేవాళ్ళం. 6:30 కల్లా భోజనం కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోగానే కరెక్ట్గా భిక్షగాళ్ళు 7 o'clock వచ్చేవాళ్ళు. 7 o'clock రాగానే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ, ఆమె దగ్గర మేము ఎక్కువ పెరిగింది. బాగా అబ్జర్వ్ చేసేదాన్ని ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారు. ఎప్పుడైతే 6:30కి పిల్లలు నిద్రపోతున్నా సరే లేపి కూర్చోబెట్టి అన్నం పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు రాకపోయినా త్వరగా అన్నం తిని మళ్ళీ బయటికి వెళ్ళేవారు. కానీ ఆ టైం మాత్రం తప్పేవాళ్ళు కాదు. పొద్దుగూకి పోతుంది అన్నం తినండి, పొద్దుగూకి పోతుంది అన్నం, పొద్దుగూకి పోయే లోపు ఇళ్లకు వచ్చేసేవాళ్ళు, శుభ్రంగా అన్నం తినేసేవాళ్ళు. తిన్న అన్నం తినగానే చక్కగా మంచాలు ఎక్కేసి ఆకాశాన్ని చూస్తూ నక్షత్రాలు చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆ జీవన విధానాన్ని వాళ్ళు గడిపారు. రెండోది ఏంటి అని అంటే ఆ మిగిలిన కూరలు ఏవైతే ఉన్నాయో, అన్నం ఏదైతే ఉందో ఆ భిక్షాందేహి అమ్మా అని రాగానే వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళకి వేసేసేవాళ్ళు. అప్పుడు ఉన్నదంతా ఏంటంటే జొన్నన్నము, లేదా రాత్రిపూట ఒక్కొక్కసారి ఏం చేసేది సంగటి అని చేసి దాంట్లో ఒక స్పెషల్ కూర, ఒక ఉల్లిపాయ కట్టి సర్ది కట్టి పొలానికి పంపించేసేది ఆవిడ. 9 o'clock మేము స్కూల్కి వెళ్తూ అది తినేవాళ్ళము. తినేసేసి వెళ్ళిపోయేవాళ్ళం.
మళ్ళీ తర్వాత 12 గంటలకి మళ్ళీ స్కూల్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ అది తినేవాళ్ళము, అన్నం కూర, లేదా మార్నింగ్ జావ ఏదన్నా కాసేది జావ తాగేసి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా ఉండేది.